మన వాళ్ళు బాగా ఇష్టపడే వాటిలలో చెరకు అనేది ముఖ్యమైనది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ చెరకుని నమలటం మేలా లేకపోతే రసం తాగటమా? దీనికి సంబంధించినటువంటి అసలు సిస్సలు నిజాలేమిటి? ఇది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చెరుకు గడని నమలటం వల్ల శరీరంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు జరుగుతుంది. అదే రసాన్ని నేరుగా తాగారనుకోండి, అప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఎందుకో తెలుసా? మధుమేహం ఉన్నప్పుడు చెరుకుని అస్సలు ముట్టకూడదని అనుకుంటూ ఉంటారు చాలామంది. అయితే కంట్రోల్లో ఉన్నప్పుడు డయాబెటీస్ అనేది దీన్ని అంటే ఈ చెరుకుని ఎంత పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పు ఉండదో తెలుసుకోవాలనుకుంటున్నారా? చెరుకుని తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగారనుకోండి, గొంతులో ఒక వింతైన అసౌకర్యం లేదా సెన్సేషన్ అనేది కలుగుతుంది. దీని వెనక ఉన్న లోతైన శాస్త్రీయ కారణం ఏమిటో మీకు తెలుసా? చెరుకు గడల్ని కొరకటం వల్ల దంతాలు శుభ్రపడతాయని అనుకుంటూ ఉంటారు. కానీ ఒకవేళ లూజ్ టూత్ అంటే బలహీనమైనటువంటి దంతాలు ఉన్నప్పుడు అలా చేయటం వల్ల కలిగేటువంటి అసలు ప్రమాదం ఏమిటో మీకు తెలుసా? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో అతి ముఖ్యమైన అందరికీ ఆసక్తికరమైన అంశాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చెరకుని నమలటం మేలా లేకపోతే రసం తాగటమా? రక్తంలో చక్కెర పైన అసలు ప్రభావం ఎలా ఉంటుంది? ఇది మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ సీజను మనకి అలాగా మార్కెట్లో వెళ్తూ ఉంటే బోల్డ్ అన్ని చెరుకు గడలు, అలాగే ఆ చెరుకు రసం మిషన్లు ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. మనకి సహజంగానే అట్రాక్ట్ అవుతూ ఉంటాం. అయితే ఇక్కడ అసలు నిజాలు కొన్ని ఉన్నాయి. ఇది మీరు తెలుసుకోబోతున్నారు. మెయిన్గా చెరుకుకి సంబంధించిన పోషకాలు, ముఖ్యాంశాలు ఇవి తెలుసుకోవటం అవసరం. చలికాలం చివరిలో వచ్చేటటువంటి ఈ ఎండాకాలంని పల్లెటూళ్ళ నుంచి పట్టణాల వరకు ప్రతి చోట కూడా ఇలాంటి ఈ సీజన్లో చెరుకు గడలు మనకి దర్శనమిస్తూ ఉంటాయి. ఈ కాలంలో చెరుకుని తినడం అనేది మన దేశంలో ఒక బలమైన సాంప్రదాయంగా కూడా మారింది. ఎందుకంటే ఆ సంక్రాంతి తర్వాత ఈ యాటిట్యూడ్ మనకి కనిపిస్తూ ఉంటుంది. చెరుకు అనేది కేవలం ఒక తీపి పదార్థం మాత్రమే కాదు. ఆయుర్వేదంలో దీన్ని ఇక్షురసం అన్న పేరుతో ఒక గొప్ప శక్తినిచ్చే పానీయం కింద అభివర్ణించారు. శరీరంలో ఉండేటువంటి పిత్తదోషాన్ని తగ్గించడానికి కానీ, లేదా ఇమ్మీడియట్ అంటే తక్షణ శక్తిని అందించడానికి కానీ ఇది ఒక అద్భుతమైన ఔషధం కింద పనిచేస్తుంది. చెరుకుని రసం రూపంలో తాగటం కంటే సహజంగా నమిలి తినడం వల్ల శరీరానికి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ఈ పూర్తి శాస్త్రీయ వివరాల్లోకి మనం వెళ్దాం. ప్రధానంగా రోగనిరోధక శక్తి గురించి చెప్పుకోవాలి. చెరకులో విటమిన్ సి అనేది పుష్కలంగా దొరుకుతుంది. దీనికి ఆ శరీరంలో ఉండేటువంటి వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేసే సామర్థ్యం ఉంది. అలాగే ఖనిజాల లభ్యత గురించి కూడా చెప్పుకోవాలి. దీంట్లో మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం ఇలాంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. డయేరియా లాంటి సమస్యలు వచ్చినప్పుడు శరీరంలో తగ్గిపోయిన ఖనిజాలని ఇది తిరిగి గ్లూకోజ్ లాగా భర్తీ చేస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తీపి పదార్థం గురించి మరీ చెప్పుకోవాలి. పీచు పదార్థం. చెరుకులో పీచు పదార్థం అంటే ఫైబర్ అనేది ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఇది ఆ జీర్ణ వ్యవస్థలో మేలు చేసేటువంటి బ్యాక్టీరియా పెరగడానికి దోహదపడుతుంది. అయితే అసలైన విషయం ఒకటి ఉంది. జీర్ణక్రియ అంటే గట్ ఆరోగ్యాన్ని గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. మన శరీరంలో గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చెరుకు కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం రుచి కోసం మాత్రమే కాదు, పొట్టకు సంబంధించిన ఎన్నో సమస్యల్ని తొలగిస్తుంది. ఉదాహరణకు అరుగుదల సామర్థ్యం గురించి చెప్పుకోవాలి. చెరుకులో ఉండే సహజ ఎంజైమ్లు జీర్ణ శక్తిని పెంచుతాయి. ఇది శరీరంలో ఎసిడిటీని తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే మలబద్ధకం నివారణకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీంట్లో పేగుల కదలికలు దీంతో ఇంప్రూవ్ అవుతాయి. ఇది మలబద్ధకం సమస్య నుంచి రిలీఫ్ని ఇస్తుంది. అన్నిటికీ మించి పేగుల రక్షణకి ఇది ఉపయోగపడుతుంది. అంటే మెదడు పనితీరుకి అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా పెరగడానికి తోడ్పడుతుంది. గట్ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా పేగుల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే చెరుకు తినటం, రసం తాగటం మధ్య తేడా అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది చెరుకు గడని నమలటం కంటే రసం తాగటానికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఈ రెండింటి మధ్య ఆరోగ్యపరంగా చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. ఉదాహరణకు గ్లైసిమిక్ ఇండెక్స్ ప్రభావం గురించి మనం చెప్పుకుంటే ఈ చెరుకులో గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ అనే 3 రకాల చక్కెరలు ఉంటాయి. రసాన్ని నేరుగా తాగటం కంటే చెరుకుని నమిలి తింటే గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది స్థిరంగా ఉంటుంది. అలాగే చక్కెర స్థాయిల గురించి కూడా మనం చెప్పుకోవాలి. చెరుకు రసం తీయటానికి 2 లేదా 3 గడల్ని వాడాల్సి ఉంటుంది. మీరు గమనించే ఉంటారు. దానివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. కానీ ఒక వ్యక్తి ఒకేసారి ఒక గడను మాత్రమే నమిలి తినగలుగుతారు.
కాబట్టి శరీరానికి చేరే చక్కెర తాలూకు ఆ పరిమాణం తక్కువ ఉంటుంది నమిలి తింటే. అలాగే ఇంకొకటి బైల్ సెక్రేషన్ అంటే పిత్తం తాలూకు విడుదల గురించి చెప్పాలి. చెరుకు రసం నేరుగా తాగారనుకోండి, కడుపు నుంచి పిత్తం అనేది దాని విడుదల అనేది ఎక్కువ ఉంటుంది. ఇది డయాబెటీస్ ఉన్నప్పుడు చక్కెర స్థాయిలు పెరగడానికి కారణం అవుతుంది. అయితే ఈ మధుమేహం అలాగే జాగ్రత్తలు చెరుకుకి సంబంధించి వీటిని తెలుసుకోవటం అనేది అవసరం. మధుమేహం ఉన్నప్పుడు చెరుకుని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు షుగర్ అదుపులో ఉందనుకోండి, మందులు వాడుతూ చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకునే వాళ్ళు పరిమితంగా చెరుకుని తినవచ్చు. అప్పుడప్పుడు ఏదో పావు గ్లాస్ అర గ్లాసు రసం తాగినా పెద్దగా నష్టం ఉండదు. అయితే తీవ్రత ఎక్కువగా ఉందనుకోండి, షుగర్ లెవెల్స్ రక్తంలో చక్కెర స్థాయిలు 400, 500 ఇలా ఉందనుకోండి, అప్పుడు చెరుకుని పూర్తిగా రస రూపంలో కానీ తినటం రూపంలో కానీ మానేయాలి. అన్నిటికీ మించి కాంబినేషన్స్ అంటే రసాయన పానీయాల గురించి చెప్పాలి. చెరుకు రసాన్ని ఇతర రసాయన పానీయాల్లో కలుపుకొని తాగటం ఏ వయసు వారికైనా మంచిది కాదు. ఇక నోటి ఆరోగ్యం, దంతాల బలం, వీటి గురించి మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి. చెరుకుని నమలటం పళ్ళకు మంచిది అని ఒక అభిప్రాయం ఉంది. అయితే దీని వెనుకున్న అసలు సత్యాన్ని తెలుసుకోవాలి. మెయిన్గా దంతాల శుభ్రత గురించి చెప్పాలి. అంటే చెరుకులో ఉండేటటువంటి ఆ పీచు పదార్థం దంతాలని కొంతవరకు శుభ్రం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇది దంతాలపైన పేర్కొన్నటువంటి మురికిని తొలగించగలుగుతుంది. అయితే దంతాల బలం గురించి చెప్పాలి. 16 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య వయసు వాళ్ళలో దంతాలు మామూలుగా బలంగా ఉంటాయి. అయితే బలహీనమైనటువంటి దంతాలు ఉన్నాయనుకోండి, అప్పుడు మాత్రం చెరుకు గోడల్ని కొరికితే అవి ఊడిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. కొన్ని అడ్వర్టైజ్మెంట్స్లో చెరుకుని చీల్చడం చూపిస్తూ ఉంటారే, అలాంటి సాహసం మీరు ఆఫ్టర్ 40 చేయకండి. అయితే ఇక్కడ ఖనిజాల తోడ్పాటు గురించి చెప్పుకోవాలి. దీంట్లో ఉండేటువంటి కాల్షియం, ఫాస్ఫరస్ ఇలాంటి ఈ దంతాలు తాలూకు ఇలాంటి అంశాలు ఈ దంతాల నిర్మాణానికి మేలు చేస్తాయి. అయితే దంతాల బలాన్ని బట్టి మాత్రమే చెరుకుని కొరకటం అనేది ముఖ్యం. ఇక గొంతు ఇన్ఫెక్షన్ అలాగే నాలుకకి ఒక రకమైన సెన్సేషన్ ఉంటుంది. వీటికి సంబంధించి మనం చెప్పుకోవాలి. చెరుకు తిన్న తర్వాత నీళ్లు తాగారనుకోండి, నాలుక మీద ఒక రకమైనటువంటి మంట లేదా అసౌకర్యం అనేది కలుగుతుంది. ఎందుకు అంటే, ఒకటి ఎసిడిటీ రియాక్షన్, అంటే చెరుకులో ఉండేటువంటి సహజ ఆమ్లాల వల్ల చెరుకు తిన్న వెంటనే నీళ్లు తాగారనుకోండి, శరీరంలో ఒక రకమైన రసాయన చర్య అనేది జరుగుతుంది. దీనివల్ల నాలుక పైన ఇబ్బందిగా ఒక అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ప్రధానంగా గొంతు సమస్యలు కూడా రావచ్చు. చెరుకు తిన్న వెంటనే చన్నీళ్ళు తాగారనుకోండి, అప్పుడు గొంతు బొంగురు పోవటం లేదా గొంతు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఏమిటి దీనికి పరిష్కారం అంటే, ఇలాంటి అసౌకర్యం కలిగినప్పుడు గోరువెచ్చని నీళ్లు తాగితే అప్పుడు ఫాస్ట్గా రిలీఫ్ వస్తుంది. సాధారణంగా 1 లేదా 2 గంటల్లోనే ఈ సమస్య తగ్గిపోతుంది. ఇక కిడ్నీల గురించి, చర్మ సౌందర్యం గురించి మనం మరీ చెప్పుకోవాలి. చెరుకు శరీరంలో ఉండేటువంటి వ్యర్థాలను బయటికి పంపడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఉదాహరణకు మూత్రపిండాల రక్షణ, అంటే చెరుకు మూత్ర విసర్జన పెంచుతుంది కదా, ఇది కిడ్నీలో రాళ్ళు అంటే కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా నిరోధించడానికి మేలు చేస్తుంది. అలాగే చర్మం నిగారింపుకి కూడా ఇది సహాయపడుతుంది. దీంట్లో ఉండేటువంటి ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ అనేది చర్మంలో వచ్చేటటువంటి ముడతలు అరికడుతుంది. వయసు మళ్ళటం వల్ల వచ్చేటువంటి ఆ చర్మం మార్పుల్ని ఇది తగ్గిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఆయుర్వేద చికిత్స ఉంది, అంటే కాంబినేషన్లో. ఇది మీరు తెలుసుకోవాలి. ఆయుర్వేద వైద్య విధానంలో చెరుకు అనేది శరీరంలో వేడిని తగ్గించే ఒక అద్భుతమైన గుణకారి. ఇది కేవలం ద్రవ పదార్థం మాత్రమే కాదు, మధుర రసం, శీతల వీర్యం కలిగి ఉండటం వల్ల రక్తపిత్తం లాంటి వ్యాధుల్ని అంటే బ్లీడింగ్ టెండెన్సీస్ని నివారిస్తుంది. కాలేయానికి అంటే లివర్కి తక్షణ శక్తిని అందిస్తుంది. కామన్ల వ్యాధులు కూడా చెరుకు రసం మేలు చేస్తుంది. చెరుకు తినటం వల్ల ఉపయోగం జరుగుతుంది. శరీరంలో ఉండేటువంటి ధాతువుని పోషించడానికి, శారీరక బలాన్ని పెంచడానికి ఆయుర్వేదం చెరుకుని ఒక ఉత్తమ ఆహార వస్తువు కింద గుర్తిస్తుంది. అయితే చెరుకును ఉపయోగిస్తూ ఎలాంటి మూలికా మిశ్రమాలు ఉన్నాయి, ఇది తెలుసుకోవాలి. చెరుకు రసాన్ని ఉపయోగించి ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే కొన్ని మిశ్రమాలు మనం చెప్పుకుందాం. ఇవి ఓవరాల్గా హెల్త్ని ఇంప్రూవ్ చేస్తూ రుచిని కూడా పెంచుతాయి. ఉదాహరణకు అల్లం నిమ్మరసం మిశ్రమం. తాజా చెరుకు రసంలో 1 చెంచాడు అల్లం రసం, కాస్తంత నిమ్మరసం కలిపి తీసుకోండి. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది, శరీరంలో పేరుకున్న విషతుల్యాన్ని బయటకు పంపుతుంది, అద్భుతమైనటువంటి రుచిని ఇస్తుంది. అలాగే నల్ల ఉప్పు మిశ్రమం కూడా ఉపయోగపడుతుంది. అంటే గ్లాస్ చెరుకు రసంలో చిటికెడు నల్ల ఉప్పు కలిపి తాగాలి. ఇది కడుపు ఉబ్బరింపుని తగ్గిస్తుంది, అలాగే మూత్ర విసర్జన సాఫీగా జరగడానికి సహాయపడుతుంది. ఇంకొక కాంబినేషన్ పుదీనా మిరియాల మిశ్రమం. పుదీనా రసం అలాగే చిటికెడు మిరియాల పొడిని చెరుకు రసానికి కలపాలి. ఇది ఆ గొంతు సమస్యను నివారిస్తుంది, ఇంకా శరీరానికి తక్షణమే ఉత్సాహాన్ని ఇస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. చెరుకు అనేది ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక తీయటి ఔషధం.
అయితే దీన్ని రసం రూపంలో కంటే సహజంగా నమిలి తినటం వల్లనే శరీరానికి అవసరమైన ఆ పీచు పదార్థం కానీ పోషకాలు కానీ సంపూర్ణంగా అందుతాయి. మితంగా తీసుకుంటే చెరుకు అమృతంతో సమానం. కానీ మితిమీరినటువంటి వినియోగం రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిలపైన ప్రభావం చూపిస్తున్న వాస్తవాన్ని మీరు గ్రహించాలి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లే దీర్ఘాయువుకి అసలైన రహస్యం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం